శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. మీ జీవితాల్లో అంతా మంచి జరగాలని ఆ లలిత మహాత్రిపుర సుందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్తున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పిస్తోండి ఆ లలిత మహాత్రిపుర సుందరి మాత్రమే. ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు వృషభ రాశి యొక్క ఫలితాలు కూడా మనం తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఇవన్నీ వృషభ రాశి కిందికి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. లాభ శని దశమ రాహువు జూన్ వరకు ధనస్థానంలో గురువు, ఆ తర్వాత ఏడాదంతా చతుర్థంలో ఉచ్చస్థితిలో గురువు సంచారం వలన కొత్త సంవత్సరం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీకు అందిపుచ్చుకుంటుంది. ఆర్థిక పరిస్థితి, ప్రతి ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సానుకూలమవుతాయి. ముఖ్యంగా కొద్ది ప్రయత్నంతోనే, కొద్ది శ్రమతోనే ప్రతి పని నెరవేరుతుంది. ఆదాయ వృద్ధికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ నెలాఖరు వరకు కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించడం చాలా మంచిది. ఆ తర్వాత ఎటువంటి ప్రయత్నమైనా శుభ ఫలితాలు అనేటివి మీకు ఇస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆశించిన విషయాలని మీకు అందిపుచ్చే రకంగా మారబోతుంది. వృత్తి, ఉద్యోగాలు, అధికారుల నుంచి మన్ననలు, సానుకూల స్పందన అనేది లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. లాభస్థానంలో శనేశ్వరుడు సంచరించడం వలన ఇంట బయట కూడా బరువు బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటుంది. పదోన్నతి లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో, కార్యక్రమాల్లో లావాదేవీలు అధికమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కుజగ్రహం అనుకూలంగా లేనందువల్ల అనవసరమైన వ్యయం అనేది పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనవసరమైన పరిచయాలు, వ్యసనాలు ఇలాంటివి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితంలో సాధారణంగా సాగిపోవడం, దాంపత్య సంబంధించి విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మధ్య చికాకులు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. విహారయాత్రలకు కుటుంబంతో బయలుదేరుతారు. మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే, ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం దుర్గమ్మ గుడిలో గనక మీరు నిమ్మపండు దీపాలు గనక వెలిగించినట్టయితే, అమ్మవారికి ఎర్రటి పూలతో అర్చన చేసుకున్నట్లయితే, లేదా ప్రతిరోజు మీ పేరు మీద దుర్గమ్మ ఆలయంలో అర్చన చేసుకున్నట్లయితే మీ జీవితంలో అనుకూల పరిస్థితులు కూడా, వ్యయం, అవమానాలు పడకుండా తొందరగా మీ జీవితంలో ఎదుగుదల మొదలై మీ జీవితం ఉన్నత స్థాయికి వెళ్తుంది. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.